హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సరోజిని మేడం ముప్పాల నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పరమాత్ముడి యొక్క గొప్పతనం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే మేడం. మరి మనకు ఈ ధ్యాన భాగ్యాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి ఈరోజు మేడం మీ పేరు? ఓకే. ఫర్ యూ మీకోసం అనే ఛానల్ నుండి నాకు అవకాశం ఇచ్చిన సరితా మేడం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామములండి. మరి నా పేరు సరోజినీదేవి, ముప్పాళ్ళ, పల్నాడు జిల్లా నుండి నేను మాట్లాడుతున్నాను. మరి నేను తీసుకున్న టాపిక్ పరమాత్మని యొక్క గొప్పతనం. నాకు తెలిసిన పరిధిలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఓకే మాస్టర్స్, మరి మనమందరం కూడా ఈ అద్భుతమైన మార్గంలోకి వచ్చాము అంటే మనం గతంలో చేసుకున్న పుణ్యఫలం వల్లనే ఈ మార్గంలోకి వచ్చాము అని మనం అందరం కూడా అదే అనుకుంటున్నాం. లేకపోతే మరి ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జనం ఉన్నా కొంతమంది మాత్రమే ఈ మార్గంలోకి రాగలుగుతున్నారు అంటే వారు చేసుకున్న పుణ్యఫలం వల్లనే ఈ మార్గంలోకి రాగలుగుతున్నారు. అందరూ రాలేకపోతున్నారు, గత జన్మ పుణ్యఫలం వల్లనే రాగలుగుతున్నారు. మరి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం వలన మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు తెలియజేసిన ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం వలన మనము ఏమి సాధించుకోవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. మరి శ్వాస మీద ధ్యాస ధ్యానంలో ఉండటం వలన మనము ఆ పరమాత్ముని దర్శించుకోగలము, ఆ పరమాత్ముని మీద దృష్టి పెట్టగలము అనేది మనకి బాగా అర్థమవుతుందన్నమాట. ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే ఆ పరమాత్ముని దర్శనం మనకు కలుగుతుంది. ఇంకా ఎక్కడా కూడా ఆ పరమాత్ముని దర్శనం కలగటం లేదు అనేది ఇప్పుడు మనము ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత బాగా అర్థమవుతుందన్నమాట. ఎలా అంటే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేటప్పుడు మన అంతరంలోకి మనము ప్రయాణం చేయగలుగుతున్నాం కాబట్టి అప్పుడు మనము ఆ భగవంతుని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. అది ఎలా భగవంతుని దర్శించుకోగలుగుతున్నాము అంటే మనకు పత్రి గారు చెప్పారు, మనము దేహము కాదు ఆత్మ అని. ఎప్పుడైతే మనము ఆత్మ అని మనము అనుకుంటామో ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వగలుగుతాం. దేహం అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు దేహానికి ప్రాముఖ్యత ఇవ్వగలుగుతాం. ఎలా అంటే దేహము శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది అన్నమాట. ఆత్మ శాశ్వతమైనది. ఆత్మే పరబ్రహ్మ అని మనకు జ్ఞాన నవరత్నాల్లో పత్రిజీ గారు మనకు వివరంగా తెలియజేశారు. కాబట్టి ఆత్మే పరబ్రహ్మ అని మనకు పత్రి గారు తెలియజేసినప్పుడు మరి మన లోపల ఉన్నది ఆత్మే కదా. ఆత్మే పరబ్రహ్మ అయినప్పుడు మనము ఎవరితో ఉండగలుగుతున్నాము అంటే ఆ భగవంతునితోటే ఉంటున్నాము.
ఆ విషయము మనకి ఈ గురువు వచ్చిన తర్వాతనే, ఈ సద్గురువుల ద్వారానే మనం తెలుసుకోగలిగాము. అంతకు ముందు మనకి మనలోనే ఉన్నాడు దేవుడు అంటే మనకి ఏమీ అర్థం కాలేదు. ఈరోజు ఈ సద్గురువులు చెప్పిన తర్వాతనే మనలో ఉన్న భగవంతుని మనం దర్శించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎలా ప్రయత్నం అంటే, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే, మనము అంతర ప్రయాణం చేసినప్పుడే మనము ఆ భగవంతుని దర్శించుకోగలుగుతున్నాము. భగవంతుని మీద దృష్టి పెట్టగలుగుతున్నాము. అసలైన భగవంతుడు అంటే మన లోపల ఉన్న ఆత్మే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను మనం దర్శించుకుంటున్నాము. అదే మనకు శ్వాస మీద ధ్యాస ద్వారానే మనం పరబ్రహ్మను దర్శించుకోగలము, కానీ ఇంకెక్కడా మనం దర్శించుకోలేము. ఏ మార్గము ద్వారా కూడా దర్శించుకోలేము. ఎందుకంటే అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను అంటే అది స్వ అనుభవంతో చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మనము ఇంకా ఏ మార్గంలో ధ్యానం చేసినా కూడా మన లోపలికి మనము ప్రయాణం చేయలేము. ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మన లోపలికి మనము ప్రయాణం చేయలేము. ఆ పరమాత్మని దర్శించుకోలేము. ఆత్మ ప్రేరణ పొందలేము అన్న విషయాన్ని నేను గ్రహించాను కాబట్టి నేను ఇంత వివరంగా చెప్పగలుగుతున్నానన్నమాట. మరి అసలు మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ, ఈ మూడు కలిసి ఉంటేనే మానవుడు అంటారు. శరీరము లోపల మనసు ఉంటుంది, మనసు లోపల ఆత్మ ఉంటుంది. శరీరానికి ఆత్మకు మధ్యలో మనసు అనేది ఒకటి ఉంది. మనసు అనేది ఒక కోతి లాంటిది. కోతి కొమ్మంచి ఆటలు ఆడినట్టు మనసు కూడా అలాగే చంచలంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. మనసు ఎప్పుడైతే చంచలంగా తిరుగుతుందో మనము ఆత్మను దర్శించలేము. కాబట్టి మనసు యొక్క ప్రభావాన్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు మనము ఆత్మతోటి ఉండగలుగుతాం. ఆత్మతో ఉన్నప్పుడు మనము ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది. మనసుతోటి పని చేసినప్పుడు ఆ పని అసంపూర్ణంగానే పూర్తవుతుంది. దానిలో కొన్ని ఆ మనసు తొందరపాటు వల్ల కొన్ని లోపాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆత్మతోటి మనస్సు ప్రభావాన్ని తగ్గించుకొని ఆత్మతోటి ఉండగలిగితే అప్పుడు మనము ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది అన్నది గ్రహించాను కాబట్టి నేను చెప్తున్నాను. మరి దానికి ఉదాహరణకు ఒక విషయం తెలుసుకుందాం మనం. మరి ఒక ఇనుప ముక్కను తీసుకుందాం, ఒక మ్యాగ్నెట్ ముక్కను తీసుకుందాం. ఈ రెండిటిని కలిపినప్పుడు, ఈ రెండు ముక్కల్ని కలిపినప్పుడు అవి ఒకదానికొకటి కలిసిపోతాయి. ఎలా అంటే, మ్యాగ్నెట్ శక్తిని ఇనుప ముక్క తీసుకోవటం వల్ల ఈ రెండు కలిసిపోతాయి. అలాగే ఈ రెండు ఇనుప ముక్కను మ్యాగ్నెట్ ముక్కను రెండు కలిపి కొన్ని రోజులు అలాగే ఉంచితే ఈ మ్యాగ్నెట్కున్న శక్తిని ఇనుప ముక్క తీసుకొని మ్యాగ్నెట్ ముక్కలాగా తయారవుతుంది. మ్యాగ్నెట్ శక్తిని తీసుకోగలుగుతుంది అన్నమాట. అలాగే మనము కూడా ఆత్మతోటి ఎప్పుడైతే ఉండగలుగుతామో, మనసు ప్రభావాన్ని తగ్గించుకొని ఆత్మతోటి ఉంటామో, ఆత్మకు దగ్గర అవుతామో అప్పుడు మనము కూడా ఆ భగవంతుని దగ్గర ఉన్నట్లే, ఆ భగవంతుని తోటి మనము నివసిస్తున్నట్లే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.
ఇనుప మొక్క ఎలాగైతే మ్యాగ్నెట్ మొక్క శక్తిని తీసుకోగలిగిందో, మనము ఆత్మతో ఉన్నప్పుడు ఆత్మశక్తి ద్వారా మనము అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతాం. ఆత్మశక్తి ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా తేడాగా ఉంటది. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలుగుతాం. ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాం. ఏమి తినాలో అదే తింటాం. అంటే ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు కాబట్టి, ఆ భగవంతుని ఎరుక తెలుసుకొని ప్రవర్తించినట్లయితే మన ప్రవర్తన చాలా తేడాగా ఉంటది. ఎప్పుడైతే ఆ భగవంతుని తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తామో అప్పుడు మనము చేయకూడని పనులు చేస్తాం, తినకూడనివి తింటాం. అప్పుడు మనము అన్ని అనర్థాలను తెచ్చిపెట్టుకుంటాం. ఆ అనర్థాలు, నష్టాలు, కష్టాలు అవన్నీ కూడా వాటిని మన మూర్ఖత్వంతో మనమే తెచ్చుకున్నాం కాబట్టి వాటి ఫలితాన్ని మనమే అనుభవించవలసి వస్తుంది. అప్పుడు ఏమనుకుంటామంటే, ఈ కష్టాలు నాకెందుకు వచ్చాయి? ఏ దేవుడు నన్ను కనికరించటం లేదే అని అప్పుడు మనము అనుకుంటాం. ఆ కష్టాలు దేవుడు తెచ్చిపెట్టలేదు కదా, మనమే తెచ్చుకున్నాం కదా. ధ్యాన మార్గంలోకి రాకముందు మనం అన్నీ అలాగే అనుకున్నాం. ఏ దేవుడు మనల్ని కాపాడటం లేదు, అన్ని కష్టాలు నాకే వస్తున్నాయి అని అప్పుడు అనుకున్నాం. కానీ ఈరోజు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎవరి కష్టాలు వాళ్ళవే, ఎవరు చేసుకున్న కర్మలు వాళ్ళే అని ఇప్పుడు మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎవరు చేసుకున్నవి వారికే వస్తాయి. అందుకే పత్రిజీ గారు నోటిలోని మాట నుదుటి మీద రాత అన్నారు. అవి ఇప్పుడు పత్రి గారు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు బాగా మనకి అర్థమవుతున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు మనము తీవ్రమైన ధ్యాన సాధన చేయటం వల్ల ఇవన్నీ కూడా బాగా అర్థమవుతున్నాయి అన్నమాట. సాధన లేకపోతే ఇవి ఏమి మనకు అర్థం కావు మాస్టర్స్. ఎప్పుడైతే తీవ్రమైన ధ్యాన సాధన చేస్తామో మనలోని లోపాలను కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన లోపాలను సరిదిద్దుకుంటామో అప్పుడు మనము చెప్పండి చెప్పండి. ఓకే మేడం. ఎప్పుడైతే మనము ఆత్మతోటి ఉండగలుగుతామో అప్పుడు మనము ఆ భగవంతుని లక్షణాలు మనకి అలవడుతూ ఉంటాయన్నమాట. భగవంతుని లక్షణం అందరితో ప్రేమతత్వం కలిగి ఉండటం, కరుణ, జాలి ఇవన్నీ కూడా ఆ భగవంతుని లక్షణాలు. ఆ భగవంతుని లక్షణాలు కలిగి ఉండాలి అంటే ఎప్పుడు మనం ఆత్మతో అనుసంధానమై ఉండాలి. ఆత్మతో అనుసంధానమై ఉండాలి అంటే ఎప్పుడు మనం తీవ్రమైన ధ్యాన సాధన చేస్తూ, పుస్తక పఠనం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, సేవా భాగ్యంలో పాల్గొనటం వల్ల మనము ఎప్పుడు ఆ భగవంతుని లక్షణాలు కలిగి ఉండగలుగుతాము. మరి మనము ఆ పరమాత్ముని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అంటే పరమాత్ముడు సృష్టించిన మనము ప్రతిరోజు పూజిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ పరమాత్ముడు సృష్టించిన దేవుళ్ళు. ఆ పరమాత్ముని సృష్టిలోని వాళ్ళు కూడా మనల్ని ఎలా సృష్టించారో ఆ వాళ్ళని కూడా, ఆ దేవుళ్ళను కూడా ఆ పరమాత్ముడు సృష్టించాడు. కాబట్టి మనము ఆ ముగ్గురు త్రిమూర్తులను పూజిస్తున్నాం కాబట్టి వారికి ప్రదేశాలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, వాళ్ళకి నామరూపాలు ఉన్నాయి. కానీ పరబ్రహ్మకు
ఎటువంటి నామరూపాలు లేవు. ఆయనకు ఒక ప్రదేశం అంటూ లేదు. ఆయన సర్వాంతర్యామి. ఆయనకి భార్య లేదు, ఏకాంతవాసి. కాబట్టి ఈ త్రిమూర్తులు ముగ్గురు, వారికి ప్రదేశాలు ఉన్నాయి. శివుని యొక్క ప్రదేశం కైలాసం, విష్ణువు యొక్క ప్రదేశం వైకుంఠం, మరి బ్రహ్మ యొక్క ప్రదేశం సత్యలోకం అంటే బ్రహ్మలోకం. మరి వారి యొక్క భార్యలు, బ్రహ్మ భార్య సరస్వతీదేవి, మరి విష్ణువు భార్య లక్ష్మీదేవి, మరి శివుడి భార్య పార్వతీదేవి. మరి వారి శక్తి పరిమితంగా ఉంటుంది, కానీ పరమాత్మ శక్తి అపరిమితం. వీరి యొక్క జ్ఞానము పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పరమాత్ముడు సృష్టించిన వాళ్ళు కాబట్టి వీరికి జ్ఞానం పరిమితంగా ఉంటుంది, కానీ పరమాత్ముని జ్ఞానం అపరిమితంగా ఉంటుంది. మరి శక్తి పరిమితం అన్నాము కాబట్టి వీరి శక్తి, వీరి శక్తిని గమనించుకోవటం కోసం మరి పూర్వము ఋషులు, రాక్షసులు ధ్యానం చేస్తూ, అంటే ధ్యానము అంటే తపస్సు, ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. కఠోర తపస్సు అనమాట వాళ్ళు చేసేది. ఋషులు తపస్సు ఎందుకు చేస్తారు అంటే వారు మోక్ష మార్గం కోసం తపస్సు చేసేవాళ్ళు. రాక్షసులు వారి యొక్క తపస్సు వరాల కోసం, మరణము లేని జీవితం పొందటం కోసం వారు తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు ఈ త్రిమూర్తులు వచ్చి, మీ తపస్సుకి మేము మెచ్చాము, మీకు ఏమి వరము కావాలో కోరుకోమని అడిగారు. అడిగితే అప్పుడు రాక్షసులు మాకు మరణము లేని జీవితాన్ని ప్రసాదించమని అడిగారు. వారి కోరిక మరణం లేని జీవితం కావాలని కోరుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు ఏమన్నారంటే, ఆ కోరికను తీర్చటానికి మాకు సాధ్యం కాదు. ఎందుకంటే ఆ కోరిక తీర్చే హక్కు మాకు లేదు. ఇంకేమైనా కోరుకోమని అడిగారు. అప్పుడు అక్కడ మనం గమనించుకోవాల్సింది ఏమిటంటే, ఆ కోరికను తీర్చే శక్తి వారికి లేదు కదా, ఇంకా శక్తి గల వారు ఉన్నారు అన్న విషయాన్ని అక్కడ మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఒక నియమాన్ని ప్రవేశపెట్టాడు పరమాత్మ భూమి మీద. ఏమనంటే, చనిపోయిన వారు ప్రతి ఒక్కళ్ళు, భూమి మీద ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే అని నియమాన్ని ప్రవేశపెట్టాడు ఆ పరబ్రహ్మ. వాళ్ళు మరణం లేని జీవితాన్ని వరంగా ఇవ్వమన్నారే, అది మాకు సాధ్యం కాదని ఎందుకన్నారు అంటే, పరమాత్మని యొక్క నియమాలకు ఎవరు అడ్డు చెప్పటానికి వీల్లేదనమాట. ఆ పరమాత్మని నియమం అది. పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చనిపోవలసిందే అనేది నియమం, పరమాత్మని నియమం. పరిమితం అన్నమాట. అపరిమితమైన శక్తి కాదు కాబట్టి, పరిమితమైన శక్తి కాబట్టి వాళ్ళకి మరణం లేని జీవితం ప్రసాదించటం వాళ్ళకి వల్ల కాదు. మరి అటువంటి అంత శక్తి కలిగిన
ఆ పరమాత్ముని నియమాలకు ఎవ్వరూ ఉల్లంఘించటానికి అవకాశం లేదు అని అప్పుడు వాళ్ళకి చెప్పటం వల్ల రాక్షసులకి వారు ఏమీ అనలేకపోయారు. మరి అలాగే సాయి చరిత్రలో ఒక భక్తుడు దగ్గుతో బాధపడుతూ సాయిబాబా దగ్గరకు వచ్చి అడుగుతాడు, బాబా నా దగ్గును తగ్గించమని అడిగితే అప్పుడు ఆ సాయిబాబా, నీ దగ్గును తగ్గించటము నాకు కుదరదు, కానీ నీ దగ్గును నేను తీసుకొని నీకు తగ్గించగలను అని ఆ దగ్గును బాబా తీసుకొని ఆ భక్తుడి యొక్క దగ్గును తగ్గించగలుగుతాడు. సాయి చరిత్రలో ఉందన్నమాట ఇది. ఎందుకంటే ఎవరు చేసుకున్నది వారు అనుభవించవలసిందే అనేది ఆ పరమాత్ముని యొక్క నియమం. కాకపోతే ఒక పరమాత్ముడు ఒక వెసులుబాటు ఇచ్చారు. ఏమిటంటే ఎవరైనా సరే మీ భక్తులు బాధపడుతుంటే మీరు చూడలేకపోతే ఆ భక్తుల బాధను మీరు అనుభవించండి, అంతేగాని చేసిన దాన్ని ఎవ్వరూ తీసివేయటానికి వీలు లేదు. ఆ భక్తులు మీరు మా భక్తులు బాధపడుతున్నారు అని మీరు గనక ఆ బాధను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మీరు తీసుకొని ఆ బాధను మీరు అనుభవించండి అని చెప్పి ఆ పరమాత్ముని నియమం అన్నమాట. అప్పుడు సాయిబాబా ఆ దగ్గుని తీసుకొని అనుభవించాడు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అసలు ఆయనకి దగ్గు ఎందుకు వచ్చింది అది మనం తెలుసుకోవాలి. ఆ దగ్గు అనేది ఆయన చేసుకున్న పాపకర్మల వల్ల వచ్చింది. ఆ పాపకర్మలు తను అనుభవించకుండా బాబా దగ్గరికి వచ్చి బాబాకి ఇచ్చారు ఆ పాపకర్మలు. అందుకని మన పత్రిజీ గారు ఒక విషయం పత్రిజీ గారి వారి నోటి మాటలతో చెప్తూ ఉండగా నేను ఒక్కసారి విన్నాను. ఏమనంటే ఒక వ్యక్తి వచ్చి, గురువు గారు నాకు కడుపు నొప్పిగా ఉంది, నా నొప్పిని తగ్గించండి అని పత్రిజీ గారిని అడిగారు. అప్పుడు పత్రిజీ గారు, నీ కడుపు నొప్పిని తగ్గించే అర్హత, శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి, కానీ నేను తగ్గించను అన్నారు. శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తగ్గించగలను, కానీ నేను తగ్గించను అన్నారు. అదేంటి గురువు గారు అలా మాట్లాడుతున్నారు అని అడిగితే, నేను ఇప్పుడు నీ నొప్పిని తగ్గిస్తాను, తరువాత ఇంకొక సమస్యతోటి మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తావు నువ్వు, అలా రావటం నాకు ఇష్టం ఉండదు, నీ బాధను నువ్వే పరిష్కరించుకో, నేను మార్గాన్ని చూపిస్తాను అని పత్రిజీ గారు చెప్పారు. ఏమిటి ఆ మార్గం అని అడిగితే, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి, ధ్యానం చేయటం ద్వారా నీలోని నాడీ మండల వ్యవస్థ శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే నువ్వు తీవ్రమైన ధ్యాన సాధన చేస్తావో అప్పుడు నీ లోపల ఉన్న నాడీ మండల వ్యవస్థ శుద్ధి అయ్యి నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోగలుగుతావు అని ఆ మార్గాన్ని తెలియజేశారు పత్రిజీ గారు. అప్పుడు ఆ వ్యక్తి ధ్యాన సాధన ద్వారా తన బాధను తగ్గించుకున్నాడు. అందుకనే భగవద్గీతలో మనకి తెలియజేస్తారు, ఉద్ధరేదాత్మ నాత్మానామని, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని మనకి అక్కడ భగవద్గీతలో వివరంగా తెలియజేశారు. అలాగే పత్రిజీ గారు కూడా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి, ఎవ్వరూ పరిష్కరించరు,
అని పత్రిజీ గారు మనకి తెలియజేశారు. పత్రిజీ గారు చెప్పిన విషయాలన్నీ కూడా భగవద్గీతలోవే. యోగీశ్వరులు చెప్పిన విషయాలే, భగవద్గీతలోని విషయాలే మనకి బాగా వివరంగా తెలియజేశారు. వాటిని మనం ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు మనము ఎదగగలుగుతాం. పత్రి గారి విషయాల్ని ఆచరించకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేము అన్నది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే పత్రిజీ గారు చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి మన జీవితానికి సంబంధించిన విషయాలు. మనము జీవితంలో ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా ఎదగాలి ఆధ్యాత్మికంగా అని వివరంగా బోధించారే తప్ప మరి ఏ విషయాలని మనకి తెలియజేశారంటే మన జీవితానికి సంబంధించిన విషయాలనే మనకు తెలియజేశారు. కాబట్టి మనము ఈ విషయాలన్నిటిని కూడా బాగా అర్థం చేసుకొని ఆ పరమాత్ముడు చెప్పిన నియమ నిబంధనలకు కట్టుబడి ఆ ఆ త్రిమూర్తులు ఎలా ఉన్నారో అలాగే మనము కూడా ఆ భగవంతుని యొక్క నియమాలకు ఆచరిస్తూ ఉన్నట్లయితే మనము ఆ భగవంతుని లక్షణాలను కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఆ భగవంతుని లక్షణాలు కలిగి ఉన్నామో అప్పుడు మనము ఆ భగవంతునితో ఉండగలుగుతాం. భగవంతునికి ఇష్టం లేని పనులు ఏమిటి అంటే పాపాలు చేయకూడదు. ఎప్పుడైతే మనము పాపకర్మలు చేస్తూ ఉంటామో అప్పుడు ఆ భగవంతుణ్ణి మనం చేరలేం. భగవంతుని చేరాలి అంటే మనము పాపకర్మలు చేయకూడదు. మరి మన రాజ్యాంగంలో ప్రైమ్ మినిస్టర్లు, సీఎం, ప్రైమ్ మినిస్టర్ ఎలాగా రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నారో మన ఈ ఆధ్యాత్మికతలో కూడా ఈ త్రిమూర్తులు పరిపాలన చేస్తూ ఉంటారు. ఎలాగంటే బ్రహ్మ సత్యలోకంలో పరిపాలన చేస్తూ ఉంటారు. విష్ణువు వైకుంఠంలో పరిపాలన చేస్తూ ఉంటారు. శివుడు కైలాసంలో పరిపాలన చేస్తూ ఉంటారు. అన్ని సృష్టి నియమాలు ప్రపంచంలో ప్రాపంచకంగా ఎలా ఉంటాయో ఇక్కడ ఆధ్యాత్మికతలో కూడా అలాగే దేవుళ్ళని సృష్టించటం, దేవుళ్ళ యొక్క పరిపాలన జరగటం, ఇదంతా కూడా ఆ సృష్టికర్త యొక్క నియమం. ఇదంతా కూడా మనకి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేంత వరకు దేవుళ్ళు ఉంటారు, దేవుళ్ళు పరిపాలన చేస్తారు అన్న విషయం మనకి తెలియదు. దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళని మనము పూజిస్తున్నాము అన్న విషయం ఒక్కటే తెలుసు కానీ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అన్న విషయం మనకు అస్సలు తెలియదు. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతనే సృష్టి నియమాలు ఇవన్నీ కూడా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. మరి సత్యసాయి బాబా వారు కూడా శక్తిగల్ల మహిమగల్ల బాబా. మరి అంత శక్తి కలిగిన బాబా, అంత మహిమ కలిగిన బాబా మరి భక్తుల యొక్క రోగాలను తగ్గించవచ్చు కదా.
కానీ భక్తుల యొక్క రోగాలను తగ్గించకుండా తనే హాస్పిటల్ కట్టించి అక్కడ వైద్యాన్ని ప్రవేశపెట్టారు. మరి వైద్యం లేకుండా మరి తగ్గించవచ్చు కదా! మరి ఆయనకి కూడా అన్ని శక్తులు ఉన్నాయి కదా! కానీ అలా చేయలేకపోయారనమాట. చివరికి ఆయనే తను కట్టిన హాస్పిటల్‌లోనే మరణించవలసి వచ్చింది. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. ఎవ్వరు వచ్చి ఆ కర్మను తీసుకోవటానికి అవకాశం లేదు. ఎవరు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించవలసిందే అనేది ఇక్కడ మనకి బాగా అర్థమవుతుందన్నమాట. మరి పరమాత్మ ప్రతి ఒక్కరిని సమాన దృష్టితోటే చూస్తూ ఉంటారు. అందరూ ఆయనకు బిడ్డలే. అందరినీ సమానంగానే చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది మంచివారుగా ఉంటారు. కొంతమంది చెడ్డవారుగా ఉంటారు. ఎందుకు ఉంటున్నారు అంటే అలా ఎవరు చేసుకున్నది వాళ్ళకే. వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించటం వల్ల వారు చెడు ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు మంచి ప్రవర్తన కలిగి ఉండటం వల్ల వీరు భగవంతునికి దగ్గరవుతూ ఉంటారు. అందువలన మన ప్రవర్తన మార్చుకోవాలే గాని ఏ భగవంతుణ్ణి మనం దూషించటానికి మనకి అర్హత లేదు. కాబట్టి పరమాత్ముని నియమ నిబంధనలను ఉల్లంఘించే అర్హత ఎవరికీ లేదు. ఆ దేవుళ్ళకే లేదు. ఇంక మనకెక్కడ ఉంటుంది? కాబట్టి ఆ ఆ పరమాత్ములు ఏమి చెప్పినా సరే మనము ఆచరిస్తూ ఉండాలి. మరి అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని అసలు నేను భగవంతుణ్ణి అని చెప్తూ ఉంటావు. అసలు నువ్వెవరో నాకు తెలియదు. నీ విశ్వరూపం ఏమిటి అని అడిగాడు అర్జునుడు శ్రీకృష్ణుడిని. శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ ఆ పరమాత్మ. అడిగితే అప్పుడు ఆ శ్రీకృష్ణుడు నా విశ్వరూపం నీవు చూడగలవా అని అడిగినప్పుడు అప్పుడు అర్జునుడు చూడగలను అని అజ్ఞానముతోటి అన్నాడు. కానీ అంత వెలుగు ఉంటది అన్న విషయం అర్జునుడు తెలుసుకోలేక అన్నాడు. ఎలా ఉంటుంది ఆ విశ్వరూపం అని చూపించమని అడిగితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కోటి సూర్యుల కాంతిని ఆ అర్జునుడికి చూపించగలిగాడు. అప్పుడు అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూడలేక ఎంతో విలవిలలాడిపోయాడు. స్వామి, నా నేత్రములతోటి నేను చూడలేకపోతున్నాను. నీ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను. నాకు ఈ దివ్య నేత్రములను ప్రసాదించు స్వామి అని ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య నేత్రములను అర్జునుడికి ప్రసాదించాడు. అప్పుడు ఆ దివ్య నేత్రములతోటి చూడగలిగాడు. విశ్వరూపాన్ని. అప్పుడు అర్జునుడు ఇంత
వెలుగు కలిగిన శక్తివంతులైన మీరు నేను తెలుసుకోలేకపోయాను స్వామి, నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించు స్వామి అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని వేడుకున్నాడు. ఇప్పటి వరకు నేను మీరు సామాన్యులు అని అనుకున్నాను, కానీ మీరు ఎంత శక్తివంతమైన వారు అని విశ్వరూపం చూసిన తర్వాత అప్పుడు ఆశ్చర్యపోయాడు. మనము ఒక్క సూర్యుని కాంతి చూడటానికి మనకు కళ్ళు ఎంతో బాధ పెడతాయి. కానీ ఆ పరమాత్ముని యొక్క వెలుగు కోటి సూర్యుల కాంతి. ఒక్క సూర్యుడిని చూడటానికే మన కళ్ళు అంత బాధపడుతున్నాయే, మరి కోటి సూర్యుల కాంతిని చూడాలి అంటే ఎంత కష్టమో ఒక్కసారి మనం ఊహించుకోవాలి. అంత కాంతిని చూడాలి అంటే ఎంత కష్టమో ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ భగవంతుని యొక్క కాంతి, ఆ భగవంతుని యొక్క శక్తి ఎంత దేదీప్యమానంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ భగవంతుని యొక్క పరమాత్ముని యొక్క శక్తి ఎంత అపరిమితంగా ఉంటుందో ఒక్కసారి తెలుసుకోవాలి అందరూ. అంత వెలుగు కలిగిన ఆ పరమాత్ముడు మనలో ఉండగా మనము ఇంకెక్కడ వెతకాలి భగవంతుడు భగవంతుడు అని. అందుకే చెప్పారు, వెతికేవాడే భగవంతుడు అన్నాడు పత్రిజీ. అంత వెలుగు మనలోనే ఉంది కదా. మరి అందుకే పత్రిజీ చెప్పారు, విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యండి అని. అందుకే ఇంత వెలుగు కలిగిన ఆ పరమాత్ముణ్ణి మీరు ఆశ్రయించండి, ఆరాధించండి అని పత్రిజీ గారు అంత వివరంగా మనకి తెలియజేసినా కూడా మనము ఇంకా విగ్రహాలని పూజిస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఎంత మూర్ఖత్వాన్ని కలిగి ఉన్నామో ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఇంత వెలుగు కలిగిన భగవంతుడు మనలో ఉన్నాడు అని ఇంత వివరంగా తెలుసుకున్న తర్వాత కూడా మనము ఆ భగవంతుని ఇంకా బయట చూస్తున్నాము అంటే మనము ఎంత అవివేకంలో ఉన్నాము అన్నది ఒక్కసారి మనం గమనించుకోవాలి. కొండ మీద ఉన్న ఒక రాయిని విగ్రహం ఇక్కడ ఏం చెప్తుందో ఒక్కసారి మనం తెలుసుకుందాము. కొండ మీద ఉన్న రాయిని ఒక మానవుడు తీసుకొచ్చి విగ్రహంగా తయారు చేసి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తే అందరూ వచ్చి పూజిస్తూ ఉంటే, అందరూ ఎవరు అంటే మానవులే పోయి పూజిస్తూ ఉంటే ఆ విగ్రహము అన్నదంట, ఆ రాయి, నేను కొండ మీద పడి ఉన్న ఒక రాయిగా పడి ఉన్న నన్ను తీసుకొచ్చి శిల్పముగా తయారు చేసి నాకు నా జన్మను తరింపచేశావు అని నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాము అని ఆ రాయి మానవుడిని అడిగిందంట. కానీ మానవుడే పోయి అంత అజ్ఞానంతోటి అవివేకంతోటి నువ్వు అని మనము ఆరాధిస్తున్నామే. మరి ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి అనేది మనకి సద్గురువులు వచ్చి చెప్పినా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే మరి ఇంకా మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి కూడా ఇంకా ఉపయోగం ఏముంటుంది? మన గురువు గారి మాట నిలబెట్టిన వాళ్ళం ఎలా అవుతాము? గురువు గారు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మనం ఆచరించాలి. 18 ఆదర్శ సూత్రాలను పాటించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అని మనకి పత్రిజీ గారు ఎంతో వివరంగా తెలియజేశారు. మరి 9 నవరత్నాలను, జ్ఞాన నవరత్నాలను కూడా మనకి బాగా తెలియజేశారు. ఆ జ్ఞాన నవరత్నాల్లో ఉన్న అర్థము అంతరార్థాన్ని బాగా అర్థం చేసుకుని 18 ఆదర్శ సూత్రాలను పాటించినప్పుడే మనము అన్ని ఆచరించగలుగుతాము. సద్గురువు యొక్క మాటను నిలబెట్టగలిగిన వాళ్ళం అవుతాము. ఆ సద్గురువు యొక్క శిష్యులుగా మనము ఎదగగలుగుతాము.
మరి పత్రిజీ శిష్యులం అంటే పత్రిజీ గారి మాట నిలబెడితేనే కదా పత్రిజీ శిష్యులం అయ్యేది. మరి పత్రిజీ చెప్పిన విషయాలన్నిటిని మనం ఆచరించాలి కదా. 18 ఆదర్శ సూత్రాలను ఆచరిస్తున్నామా లేదనేది ఒక్కొక్క సూత్రాన్ని మనం పరిశీలన చేసుకుని ఆ సూత్రంలో మనం ఏం పొరపాటు చేస్తున్నామా అన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలన్నమాట. ఆలోచించుకున్నప్పుడు మనలో మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు ద్వారా మన మన జీవన శైలిని మనం మార్చుకోగలుగుతాము. అప్పుడు గురువు గారి యొక్క మాటను నిలబెట్టగలిగిన వాళ్ళమవుతాము. గురువు గారిని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళం అవుతాము. కాబట్టి పత్రిజీ గారిని మనం ఎప్పుడు మరిచిపోకూడదు. పత్రిజీ గారు మనకిచ్చిన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఎప్పుడూ కూడా మనము మర్చిపోకూడదు. మన అంతరంలోకి మనము ప్రయాణం చేసినప్పుడే మనము ఆ పరమాత్మని చూడగలుగుతాము. ఆ పరమాత్మని యొక్క గొప్పతనం తెలుసుకోగలుగుతాము. ఇక్కడ మనం వివరించుకున్నాము. ఆ పరమాత్మని యొక్క వెలుగు ఎంత వెలుగు ఉన్నదో, కోటి సూర్యుల కాంతితోటి వెలుగుతున్న ఆ పరమాత్మని యొక్క వెలుగు మనము గమనించుకోవాలి. ఆ వెలుగు మనలోనే ఉంది. ఆ కోటి సూర్యుల కాంతి వెలుగు మనలోనే ఉంది. ఆ గొప్పతనం ఏమిటో మనమే తెలుసుకోవాలి. మనం ఎంత గొప్పవాళ్ళమైతే మనలో ఆ వెలుగును చూడగలుగుతాము అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. పత్రిజీ గారు ఇవన్నీ చూడగలిగారు కాబట్టి మనకి ఇంత వివరంగా తెలియజేశారు అన్నది ఇప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. కాబట్టి పత్రిజీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లటం మన అందరి యొక్క బాధ్యత. అందరము కలిసికట్టుగా ఆ పత్రిజీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకువెళదాం అందరం. మరి థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సరోజిని మేడం గారికి, మల్లేశ్వరి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.